తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మన ఐడ్రీమ్ మీడియాలో చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే $100,000 ఫీజ్ అనేది ట్రంప్ మన ఇండియన్ స్టూడెంట్స్ మీద, అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే అమెరికాకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనే వివిధ కంట్రీస్ సంబంధించి ఈ ఫీజు అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ ఫీజు ఇప్పుడు తగ్గించే ప్రయత్నంగా విష్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకురాబోతుంది అక్కడి కాంగ్రెస్. అయితే పార్లమెంట్ లో మరి ఇది యాక్సెప్ట్ అవుతుందా? ఈ బిల్లు ముఖ్యంగా ప్రాసెస్ అవడానికి స్కోప్ ఉందా? దీనికి సంబంధించి చాలా విషయాలు మనకు తెలియజేయబోతున్నారు. ప్రీ బార్ అసోసియేట్ అయిన మన సాయి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ $100,000 ఫీజ్ అనేది ముఖ్యంగా పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి కూడా బర్డెన్ గా మారింది, స్పెసిఫిక్ గా ఇండియన్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి. సో ఇప్పుడు ఇది తగ్గించే స్కోప్ ఉంది అనగానే చాలా గుడ్ న్యూస్ అనిపించింది నాకు. సో ఇది నిజంగా ఈ బిల్ పాస్ అవడం స్కోప్ ఉందా యుఎస్ లో? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం జస్ట్ ఒక గ్లిమ్స్ చెప్పుకుందాం స్టార్టింగ్ లో. సో September 19th లాస్ట్ ఇయర్ 2025 ఈ 100K ప్రొక్లమేషన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ద ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ లాగా, అంటే ఎవరెవరు బయట నుండి అవుట్ సైడ్ ఆఫ్ ద ఏలియన్స్, అంటే ఎవరెవరు బయట నుండి వచ్చి ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలనుకుంటున్నారో H1B ద్వారా, వాళ్ళందరూ మ్యాండేటరీగా 100K పే చేసిన తర్వాతే వాళ్ళకి ఇక్కడ వీసా ఇష్యూన్స్ అనేది చేస్తారు అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఎవరే కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ప్రొఫెషనల్స్ కానీ ఏం పే చేయని అవసరం లేదు. మనల్ని ఎవరు హైర్ చేసుకుంటారో వాళ్ళు ఒక్కరే పే చేయాలనేది చాలా క్లియర్ కట్ గా ఉంది సార్. సో వీ డోంట్ నీడ్ టు వరీ. అంటే జనరల్ గా స్టూడెంట్స్ కానీ లేకపోతే పెద్ద ప్రొఫెషనల్స్ కానీ మేము ఏదైనా పే చేయాలి అనుకొని చాలా మంది అనుకుంటారు. సో కానీ వాళ్ళు పే చేయని అవసరం లేదు. మనల్ని ఎవరు హైర్ చేసుకుంటారో వాళ్ళు పే చేయాలనేది క్లియర్ కట్ గా ఉంది. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ ఆఫ్ ద షాకింగ్ న్యూస్. లైక్ నేను రీసెంట్ గా విన్నది, నేను ఐ థాట్ లైక్ 100K ఎవరు పే చేయగలరు, చాలా కష్టం కదా సార్. ఒక ఎంప్లాయీ మీద 100K పెట్టి ఇక్కడికి తీసుకుని రావాలని విచ్ ఇస్ వెరీ టఫ్ అనుకుంటే, కానీ రీసెంట్ గా వచ్చిన ఒక డేటా ప్రకారము 80 ఎంప్లాయర్స్ ఈ 100K పే చేసి ఎంప్లాయీస్ కి H1B వీసా అనేది యాక్సెప్ట్ చేయించుకున్నారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. అంటే 80 వాళ్ళ ఎంప్లాయీస్. స్కిల్ అంత బాగుంది అనొచ్చా? మేబీ మేబీ అంటే నేను అనుకున్న నా పర్సనల్ ఫీలింగ్ ఏమనుకుంటున్నా అంటే, మేబీ వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో కానీ పెద్ద పెద్ద మేనేజికల్ స్కిల్స్ లో ఉండే వాళ్ళు మ్యాండేటరీగా క్రిటికల్ అయి ఉంటేనే వాళ్ళని 80 ఎంప్లాయర్స్ వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి హైర్ చేసుకున్నారు ఏదైతే నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద అజంప్షన్ సార్. నేను బేస్ చేసుకుని, ఎందుకంటే 100K నార్మల్ గా బేసిక్ జాబ్ కి పే చేయడం విచ్ ఇస్ వెరీ టఫ్. అంటే ఇక్కడ నార్మల్ గా యాన్యువల్ శాలరీ, యావరేజ్ శాలరీ వచ్చేసి 60-70 ఉంటది అంతే. సో దాన్ని మళ్ళీ అదనంగా 100K పే చేసి అనేది చాలా కష్టం. కాబట్టి ఐ థింక్ లైక్ మోస్ట్ ఆఫ్ ద హై లెవెల్ పొజిషన్ కి అయితే తీసుకొని వచ్చారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ విత్ రెస్పెక్ట్ టు ద వీసా యాక్ట్ అనేది, సో ఇదేమంటున్నారు, వెల్కమింగ్ ఇంటర్నేషనల్ సక్సెస్ యాక్ట్ అంటారు. సో దీన్ని ద మెయిన్ మోటివ్ ఏంటంటే, September 19th ఇచ్చిన ప్రొక్లమేషన్ ని రిమూవ్ చేస్తూ, అది 100K అనేది ఎంప్లాయర్స్ కి ఎవరికి బర్డెన్ గా కాకోకుండా ఉండడానికి తెచ్చిన ప్రపోజ్ చేయాలనుకున్న ఒక చట్టమే, ఈ కాంగ్రెస్ లో ప్రపోజ్ చేయాలనుకున్న చట్టమే ఈ వీసా యాక్ట్. ఇది న్యూ జెర్సీలో ఉన్న ఒక కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ వాట్సన్ అనే వాళ్ళు ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇది ఆల్మోస్ట్ లైక్ March 6th 2026 ఇంట్రడ్యూస్ చేశారు. సో బట్ రైట్ నౌ అది ఇంకా ఆ ప్రపోజల్ స్టేజ్ లోనే ఉంది. సో దీనికి వి డిడ్ంట్ గెట్ ఎనీ అప్డేటెడ్ దీని గురించి అది ప్రస్తుతానికి. సార్, మేజర్ గా మెడికల్, టెక్నికల్ అండ్ ఇంజనీరింగ్ పరంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన హై లెవెల్ స్కిల్ ఉన్న వాళ్ళు అమెరికాలో బాగా రాణిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఈ పాసిబిలిటీస్ ఏదైతే ఇంతకు ముందు ఉండేవో, ఎక్కువ మంది రావడానికి స్కోప్ ఉండేదో, అదంతా కూడా ట్రంప్ వచ్చాక మారింది. ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా చాలా టైట్ అయిపోతూ వెళ్ళాయి. అందులో ఈ $100,000 అనేది మేజర్ గా ఫస్ట్ ప్రైమరీ రీజన్ గా కూడా చెప్పుకోవచ్చు. సో ఓన్లీ క్వశ్చన్ ఏంటి అంటే, నిజంగా ఇది తగ్గిస్తే ఎంతవరకు తగ్గించవచ్చు, ఎంతగా తగ్గిస్తే ఎక్కువ శాతం మళ్ళీ రావడానికి స్కోప్ ఉంటుంది అంటే దీనికి సంబంధించి ఏమైనా చెప్తారా? సార్, అంటే జనరల్ గా ఇంకొకటి కూడా ఐ రియలీ వాంటెడ్ టు మేక్ ద వన్ మోర్ సజెషన్ ఇక్కడ. ఏంటంటే చాలా మంది ఇది అందరికి అప్లికబులా అనేది చాలా ప్రిజంప్షన్ లో ఉన్నారు. ఇది ఓన్లీ బయట నుండి వచ్చే H1B వర్కర్స్ కి మాత్రమే ఇది అప్లికబుల్. లోపల ఉన్న వాళ్ళకి ఇది ఎక్కడికి అప్లికబుల్ కాదు. అండ్ ఇక్కడ ఈ హెల్త్ కానీ లేకపోతే ఈ క్రిటికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సార్, AI మీద కానీ హెల్త్ మీద కానీ, వీళ్ళందరూ ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి కొంచెం ఛాన్స్ ఉన్నట్టు క్లియర్ గా కనపస్తుంది. అంటే హెల్త్ కేర్ అనేది ప్రస్తుతం చాలా స్కేర్సిటీలో నడుస్తుంది యుఎస్ లో. అంటే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ నర్సెస్ కానీ వీళ్ళందరికీ ఎగ్జామ్షన్ అనేది ఇస్తాము అనేది చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనేది సో ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ద రికార్డ్స్.
H1B వర్కర్స్ ఎంత H1Bs ఎంతమంది అప్లై చేశారు అంటే 85,000 మంది అప్లై చేశామని చెప్పగలుగుతున్నాం తప్ప దాంట్లో ఎంతమంది హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఏఏ మీద కానీ ఈ క్రిటికల్ సబ్జెక్ట్స్ లో అప్లై చేశారు అంటే ఇట్స్ కంప్లీట్లీ క్వశ్చన్ మార్క్ ఫర్ ఎవ్రీ వన్. సో నోబడి కెనాట్ ఆన్సర్ అంటిల్ ద యుఎస్సిఎస్ లైక్ పబ్లిక్లీ డిస్క్లోజెస్. అండ్ సో దీని తర్వాత మనం ఇది చూసుకుంటే వీసా యాక్ట్ ప్రకారం చూసుకుంటే సో మెయిన్ గా మీరు అన్నట్టు ఈ హెల్త్ కానీ ఈ క్రిటికల్ కేర్ వాళ్ళకు చాలా స్కేర్సిటీ అనేది ఉంది. సో ఈ H1B దాని ద్వారా 100K పే చేయడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతారు ఎంప్లాయర్స్. చాలా స్కూల్స్ కానీ ముఖ్యంగా ఈ హాస్పిటల్స్ కానీ ఈ డాక్టర్స్ నర్సెస్ లేకోకుండా అయిపోతారు అనేది మెయిన్ ఇంటెన్షన్. ఈ యాక్ట్ మెయిన్ ఇంటెన్షన్ అట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పాలసీ ఆఫ్ దిస్ యాక్ట్ అంటే ఈ మెయిన్ మీరు చెప్పినట్టు ఈ హెల్త్ కేర్ ఈ క్రిటికల్ సబ్జెక్ట్స్ మీదని మెయిన్ గా బేస్ అయింది. సాయి శ్రీనివాస్ గారు, ఒక మాట చెప్పండి సార్. లైక్ ఇప్పుడు ఈ యాక్ట్, ఈ విష్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో ఇది మేజర్ గా చాలా వరకు పాసిబిలిటీ ఇస్తుంది ఎవరికైతే డాలర్ డ్రీమ్స్ పెట్టుకుని అక్కడ వర్క్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి. అయితే ఈ $100,000 అనేది ఒక పెద్ద అడ్డుకట్ట. ఇందులో 80 మెంబర్స్ అనేది కంపెనీ ఖర్చు పెట్టి తీసుకెళ్ళింది, బట్ అది చాలా తక్కువ పర్సెంటేజ్. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ అడ్డుకట్టను దాటాలి అంటే ఈ విష్ యాక్ట్ పాసిబుల్ అయితేనే, అంటే ఇది పాస్ అయితేనే వాళ్ళకి పాసిబిలిటీ ఉంది. సో ఇది పార్లమెంట్ లో పాస్ అవ్వడానికి అనుమతి ఎవరెవరు ఇవ్వాల్సి ఉంటుంది అండ్ రావడానికి ఎంతవరకు స్కోప్ ఉంది? యూజువల్ గా సో రాజ్యాంగంలో ఇక్కడున్న యుఎస్ రాజ్యాంగంలో సో ఆర్టికల్ 1 సెక్షన్ 7 చాలా క్లియర్ గా డిఫైన్ చేయడం జరిగింది. అంటే ఒక చట్టాన్ని పాస్ చేయాలంటే సో అంటే సెనెట్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గానీ సెనెట్ లో గానీ అప్రూవ్ అయిన తర్వాతని సో ఇది అనేది చట్టంగా మారిపోతుంది అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ఇది నార్మల్ గా ఇట్ ఈస్ నథింగ్ టాకింగ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి సింపుల్ మెజారిటీతోనే ఇది కంప్లీట్ గా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సింపుల్ గా ద 50% బిల్ దీనికి ఎవరెవరు ఓట్ వేస్తారో సో 51% కన్నా ఎక్కువ, ఎక్కడ 50% కన్నా ఎక్కువ బిల్ ఓట్ చేస్తారో అది ఈజీగా బిల్ అనేది పాస్ అయిపోతుంది. సో కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది ఓన్లీ కాంగ్రెస్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. కానీ మళ్ళీ ఇది సెనెట్ లో కూడా పాస్ కావాల్సి, అంటే బోత్ ద హౌసెస్ అది పాస్ అయిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది సంతకం కోసం. సేమ్ యాజ్ ఇన్ ఇండియాలో లాగా పార్లమెంట్ ఏదైనా చట్టం పాస్ చేసిన తర్వాత మళ్ళీ సో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళేది దాని అసెంట్ కోసం ఎలా వెళ్తుందో సేమ్ ఇక్కడ కూడా అలానే వెళ్తుంది. సో ఒకేలా ప్రెసిడెంట్ అనేది 2 ఛాన్సెస్ ఉంటాయి. సో అదే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే దీన్ని యాక్సెప్ట్ చేయడం. సో ఇక్కడ పాసిబిలిటీ ఎందుకంటే ఇది కంప్లీట్ గా తనకి అగేన్స్ట్ గా చేస్తున్నారు కాబట్టి తను యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే తను ఇచ్చిన చట్టాన్ని మళ్ళీ వీళ్ళు ఓవర్ రైట్ చేస్తున్నారు కాబట్టి అది కొంచెం తక్కువగా ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే దీన్ని కంప్లీట్ గా రిఫ్యూజ్ చేయడం, వీటో చేయడం, అంటే కంప్లీట్ గా నేను దీని మీద సంతకం చేయను అనేది క్లియర్ గా చెప్పడం. సో దీని తర్వాత ఏమైతుంది అంటే ఆ సంతకాన్ని రిఫ్యూజ్ చేసిన తర్వాత నార్మల్ గా ఇక్కడున్న చట్టాలు ఏం చెప్తాయంటే ఈ లెజిస్లేచర్, ఈ కాంగ్రెస్ కి ఏదైనా చట్టాలని తయారు చేసే కెపాసిటీ వాళ్ళకి ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్స్ కి అంటే ప్రెసిడెంట్స్ కి ఆ కాంగ్రెస్ చేసిన చట్టాలు ఎలా అమలుపరచాలి అనేది దాని గురించి ఒకటే ఉంటది. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ రాజ్యాంగంలో ఇది చెప్పడం జరిగింది. ఏమైనా ఇట్లాంటి సందర్భాలు ఎలా వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అన్నప్పుడు మళ్ళీ ఈ చట్టం అనేది కాంగ్రెస్కి వెళ్ళిపోతుంది. కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత మోర్ దెన్ సింపుల్ మెజారిటీ అంటే 2/3 కాంగ్రెస్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో అట్లనే సెనెట్ లో పాస్ అయిపోతే ఈ బిల్లు చట్టంగా మారిపోతుంది అని చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అంటే జనరల్ గా ఇప్పుడు ప్రెసిడెంట్ అప్రూవ్ చేసినా అప్రూవ్ చేయకపోయినా మళ్ళీ అది కాంగ్రెస్ లేక వస్తుంది. అది అప్పుడు కొంచెం టఫ్ అయిపోతుంది. సో ప్రెసిడెంట్ అనేది రిజెక్ట్ చేయడం వల్ల 2/3 మెజారిటీ అనేది కావాలి పాస్ కావాలంటే, అంటే విచ్ లైక్ డెమోక్రాట్స్. సో ఈ సందర్భంగా బిల్ పాస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు చెప్పిన దాంట్లో చూసుకున్నట్లయితే శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఇది పాస్ అవడానికి కొంచెం ప్రెసిడెంట్ సైడ్ నుంచి అయితే అవ్వకపోవచ్చు అనేది అర్థం అవుతా ఉంది. బికాస్ ఆయన ప్రవేశపెట్టిన బిల్ ని మళ్ళీ ఆయనకి అపోజిట్ గా ఇచ్చినప్పుడు డెఫినెట్ ఆయన యాక్సెప్ట్ చేస్తారని అనుకోవడం స్కోప్ లేదు. కానీ ఇది కొన్ని లక్షల మంది ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ఒక యాక్ట్. అండ్ దట్టు వాళ్ళ కెరియర్స్ నే కాకుండా నిజంగా వాళ్ళు స్కిల్ఫుల్ పర్సన్స్ వస్తే అమెరికా భవిష్యత్తు మళ్ళీ మారడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒక మైక్రోసాఫ్ట్ సిఇఓ అయి ఉండొచ్చు, గూగుల్ సిఇఓ అయి ఉండొచ్చు, వీళ్ళు ఇండియన్స్ గా ఉన్నారు అంటే వాళ్ళు అంత స్కిల్ సెట్ ఉన్న పీపుల్ నే తీసుకున్నారు. అండ్ అలాంటి వాళ్ళు అవుట్ ఆఫ్ ది కంట్రీ నుంచి వచ్చారు. అమెరికా కూడా ఇలాంటి ఆపర్చునిటీ కోల్పోవాలి అని అయితే అనుకోదు 100%. సో ఇది ఏ రకంగా పాస్ అవడానికి స్కోప్ లేదంటారా? అంటే 2/3 మెజారిటీ రావడానికి ఇక్కడ స్కోప్ ఉందా అనేది నా క్వశ్చన్. కొంచెం కష్టమే అనుకుంటున్నాను సార్ నేనైతే. సో ఎందుకంటే
అంటే 2/3 అంటే ద మోర్ దెన్ సింపుల్ మెజారిటీ అంటే విచ్ ఇస్ వెరీ టఫ్ అక్కడ పాస్ కావడానికి. ఎందుకంటే దిస్ ఇస్ నార్మల్ బిల్, ఎక్కడే కానీ అంటే అందరు కలిసి సపోర్ట్ చేయడానికి కూడా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మనం చూసుకుంటే సో చాలా మటుకు సో రిపబ్లికన్స్ వచ్చినప్పుడు, లేకపోతే రిపబ్లికన్స్ రిప్రజెంటేటివ్స్ ఈ H1B కంప్లీట్ గా ఈ కాన్సెప్ట్ అనేది ఉండకూడదు అనేది కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. సో ఐ థింక్ ఇట్స్ కాల్డ్ లైక్ ఎగ్జైల్ యాక్ట్ అనేది, ఈ H1B కాన్సెప్ట్ అనేది ఉండకూడదు అని. సో వాళ్ళు తప్పకుండా బిల్ కి ఆపోజిట్ అనేది క్లియర్ కట్ గా చేస్తారు అని అయితే, సో దట్స్ వీఆర్ ప్రిటీ షూర్. సో కానీ ఇక్కడ మీరు అన్నట్టు లక్షల కొద్ది H1B వర్కర్స్ ఇక్కడ ఉన్నారు అంటే దట్స్ మోర్ ప్రాక్టికల్. సో నేను రీసెంట్ గా చదివిన డేటా ప్రకారము, అంటే ఫార్వర్డ్ అనే ఒక విచ్ ఇస్ లైక్ థింక్ ట్యాంక్, దాని ప్రకారం సుమారు 7,50,000 మంది H1B హోల్డర్స్ అమెరికాలో ఉన్నారు, H1B వీసా స్టేటస్ మీద. దానిలో 70% మంది అంటే సుమారు 5 లక్షల మంది H1B హోల్డర్స్ ఓన్లీ భారతదేశం నుండి ఉన్నారనేది క్లియర్ కట్ డేటాగా ఉంది. సో దీని ద్వారా మెయిన్ గా ఎందుకు అంటే ఎందుకు చాలా మంది ఈ చిన్న దానికే మీరు ఎందుకు మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారు అంటే, సో దీని ద్వారా ఎక్కువ ఎఫెక్టెడ్ పర్సన్స్ సో H1B హోల్డర్స్ దే ఆర్ ఫ్రమ్ ఇండియా అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో మరి ఫైనల్ గా దీనికి కన్క్లూషన్ ఇవ్వాల్సి వస్తే మీరు ఏమి చెప్తారు, ఏం జరగవచ్చు? అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్, సో ఎట్లా తిరిగి ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ అనేది 1 year వరకే ఉంటది. సో మేబీ లైక్ అంటిల్ September 19, 2026. దాని తర్వాత దీన్ని పొడిగిస్తారా లేదా అనేది కంప్లీట్ గా క్వశ్చన్ మార్క్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఎందుకంటే చాలా మంది దీన్ని యూజ్ చేసుకోవడం లేదు. ఇక్కడ బయట దేశాల నుండి ఇక్కడికి వచ్చి చదువుకోవడం వాళ్ళు చాలా తగ్గిపోతున్నారు. అట్లనే హెల్త్ కేర్ స్కేర్ సిటీ కానీ, లేకపోతే అంటే హెల్త్ కేర్ రిసోర్సెస్ స్కేర్ సిటీ కానీ, ఏ మీద స్కేర్ సిటీ కానీ, ఇలాంటి స్కేర్ సిటీ అనేది వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ అనేది మళ్ళీ రివైవ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయైతే నేనైతే అనుకుంటున్నాను. సో బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెటర్ కాస్ అంతే. సో మేబీ ఇదైనా పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయైతే నేను కూడా అనుకుంటున్నాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్సనల్ గైడ్స్ కదా. తప్పకుండా శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన విధంగా వి విష్ ఫర్ ద బెస్ట్ అవుట్కమ్ టు ఎక్స్పెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఇస్ అగైన్ నేను మళ్ళీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇది కొన్ని లక్షల మంది జీవితాలని నిర్దేశిస్తుంది. అంతేకాకుండా ఇంకో పక్క అమెరికన్ ఫ్యూచర్ ని కూడా. రీజన్ ఏంటి అంటే ద స్కిల్ సెట్ దే రిక్వైర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ అలాంటి కంపెనీస్, అమెరికాలో ఉన్న కంపెనీస్ నష్టపోతే అది ప్రపంచం మొత్తానికి కూడా నష్టంగా వాటిల్లే ఛాన్స్ ఉంది కాబట్టి. సో అలా జరగకుండా ఉండడానికి అమెరికా మరి మరొకసారి సరైన డెసిషన్ తీసుకోవాలనేది అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన అని చెప్పొచ్చు. అండ్ ఇదండి ఈ రోజు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూస్ మీ దగ్గర తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ విష్ యాక్ట్ అనేది ఈ విధంగా ఉండబోతుంది. దీనికి సంబంధించి సాయి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే ముఖ్యంగా యుఎస్ లో చదువుకుంటా ఉన్నారో, అలాగే యుఎస్ వెళ్ళాలనుకుని ఇక్కడ నుంచి ట్రై చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అది మాకు చాలా వాల్యుబుల్. దాన్ని బట్టి మీకు అవసరమైన మరిన్ని ఎపిసోడ్స్ మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నేను అండ్ సాయి శ్రీనివాస్ గారు ఐడ్రీమ్ మీడియా ద్వారా. వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్.